హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. లంచ్ అయిపోయిందా? ఈరోజు లంచ్లోకి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో నేను ఒక కర్రీ చేసుకుందాం అనుకున్నా. అదేంటంటే ఎగ్ టమాటా. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా త్వరగా అయిపోద్ది అనమాట. దీనికోసం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆ రెండింటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవటమే. ఈ లోపల అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లోకి మనం ముందుగానే టమాటాలు పేస్ట్ పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ లోపల అందులో కొద్దిగా పసుపు మొత్తాన్ని కలిపేసిన తర్వాత మనం ముందుగానే టమాటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేయటమే. కలిపేసిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారాలు కూడా యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ గ్రేవీని ఒక 2 నిమిషాలు చాలు, త్వరగా బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం టమాటా పేస్ట్ పెట్టేసాం కదా, చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఈ కర్రీ అయితే ఇద్దరికి కరెక్ట్గా సరిపోద్ది. ఒక్కళ్ళైనా వేసేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చూడండి, ఇక్కడైతే నేనైతే ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇందులో వేసేయాలన్నమాట. టమాటా ఉడకబెట్టి టమాటా గుడ్డు చేస్తారు కదా, దానికంటే కూడా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టమాటాల్లో ఈ గుడ్లు కొట్టేసిన తర్వాత మొత్తాన్ని కదిపేయద్దు, కదపకుండా జస్ట్ అలానే కొంచెం కదిపి వదిలేసేయండి. తర్వాత పైన ఒక మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచుకోండి. 2 నిమిషాలు చాలు. తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకోండి. మీరు వేసుకున్న గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్ని టమాటా కర్రీలో ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకోండి. అలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం చాలు. 1 నిమిషం అలా ఉన్నామంటే ఎగ్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. ఆ టమాటాలో ఆ టమాటా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా గుడ్డుకు పట్టేస్తుంది. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, వీడియోలో ఎలా ఉంది కానీ విడిగా చూడటానికి మాత్రం సూపర్ టెంప్టింగ్గా ఉందన్నమాట. అట్లా చూడగానే ఉట్టిదే తినాలనిపిస్తుంది నాకైతే. అందుకని అన్నం తినే వరకు కాకుండా కొద్దిగా ప్లేట్లో పెట్టేసుకొని ముందు కర్రీ వేసుకొని కలిపేసుకున్నా. కూర కాలుతుంది, అన్నం కాలుతుంది, 2 కాలుతుంది. 2 వేడివేడిగా ఉన్నాయి. చేయిస్తున్నారు మంది ఒకసారి. చూసారా, సూపర్ ఎమ్మీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది అనమాట. మీరు కూడా ఎవరైనా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.